క్రీస్తునందు ప్రియులైన మీరు ప్రియులరా, మరి చాలామంది ప్రార్థనా విన్నపాలు కోరి ఉన్నారు. మీ కొరకు మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎప్పటికైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మా నెంబర్కి, మీరు స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము నిత్యము కూడా ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ఉంటాం. మీకున్న బంధకాల నుంచి మీరు ఖచ్చితంగా విడుదల పొందుతారు. ఈ విషయాన్ని మీరు నమ్ముతూ ఉండండి ప్రియులారా. అలాగే కొంతమంది మాకు విన్నపాల గురించి అడిగి ఉన్నారు. మన నాగలక్ష్మి గారు ఆ బాపట్ల నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. కడుపు నొప్పి నుంచి విడుదల కావాలని, వారి సహోదరి మోకాళ్ళ నొప్పి నుంచి కూడా విడుదల కావాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు కనుక ఆవిడ గురించి కూడా మరి ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే మరి మరియమ్మ గారు పాలకొల నుంచి కూడా అడిగారు. తలబాధ నుంచి, నైట్ టైం నిద్ర పట్టట్లేదు, నిద్ర పట్టాలని, అంతేకాకుండా ఇంటి సమస్యల నుంచి విడుదల కావాలని కోరి ఉన్నారు. ప్రార్థన విన్నపాన్ని అడిగి ఉన్నారు. మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం ప్రియులారా. మహోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. నాగలక్ష్మి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి. కుమార్తెకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల దయచండి ప్రభా. అదేవిధంగా మరియమ్మ పాలకొలు గారి అడుగుతున్నారు ప్రార్థన విన్నపాన్ని ప్రభా. మరియమ్మ గారిని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైట్ టైం నిద్ర పట్టేటట్టుగా ఇంట్లో వ్యక్తిగతమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడుదల దయచేయండి. తలబాధ నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభా. అలాగే ప్రభా, శాస్త్రి ఖమ్మం గారిని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మరి అంతేకాకుండా మోకాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి దేవా. దైవకి స్వస్థత నీ కుమార్తెకు దయచేసి ప్రభు, నీ కుమారులకు దయచేయమని గొప్ప కార్యం జరిగించండి ప్రభా. ఇదిగో ప్రభా, భీమమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జంగారెడ్డిగూడెం నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. తండ్రి, పెద్దమ్మాయికి ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేటట్టుగా ఆమెను ముట్టుకొని దర్శించి మాట్లాడి నడిపించండి ప్రభా. సంపూర్ణమైన దీవెన దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. దేనమ్మ గారి కొరకు నాయన అయా పల్నాడు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. కుమారుడు త్రాగుడు మానాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. సంపూర్ణంగా ప్రభా తన కుమారుడి త్రాగుడు నుంచి విడుదల దయచండి ప్రభా. అయా నీ దైవికంగా ప్రభా సహోదర హృదయాన్ని మీరు మార్చండి ప్రభా. నీకు వందనాలు. ఆ విధంగా పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభా. లక్ష్మి గారు వైజాగ్ నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. భర్త త్రాగుడు నుంచి విడుదల కావాలని, దేవుళ్ళు ఎదగాలని ప్రభా. తన పాప జోష్ణికి సంపూర్ణమైన ఆరోగ్యం కావాలని ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. లక్ష్మీ గారి పట్ల గొప్ప మేలు జరిగించండి. వారి నోటి నిండా నవ్వుంచండి ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. అంతేకాకుండా తండ్రి, వాళ్ళ పాపకు ఆరోగ్యం దయచేయండి. భర్తకు రక్షణ, మారుమనసును దయచేయండి ప్రభా. అట్టి విధంగా మీరు బ్లెస్ చేయండి తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇదిగో ప్రభా, నీకు స్తోత్రం చెల్లించుకుని మరొక లక్ష్మి గారు తన కుమారుడు జగదీష్కి వివాహం జరగాలని కోరి ఉన్నారు. యేసు నామములో కుమారుడికి వివాహం జరిగిపోను గాక. ఆటంకాలన్నీ తొలగించండి ప్రభా. మంచి సంబంధం వచ్చి వివాహాన్ని మీరు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. అలాగే తనుజ గారు వైజాగ్ నుంచి ప్రభా నాయన అయా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎగ్జామ్స్ నాయన బాగా రాయాలని, హెల్త్ బాగుండాలని చెప్పి విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. ఆమె రాసిన ఎగ్జామ్స్లో ఘనమైన విజయాన్ని దయచేయండి. హెల్త్ చక్కగా బాగుండేటట్టుగా సహాయం చేయండి. దేవుడు చిత్తమైనటువంటి వివాహం కూడా బిడ్డకి జరగడానికి సహాయం చేయండి. ఆ విధంగా పేరు పేరున దర్శించి మాట్లాడి అద్భుతం చేయండి ప్రభా. రత్నం గారిని కూడా ప్రార్థన విన్నపాన్ని కోరింది వైజాగ్ నుంచి ప్రభా. చెల్లికి సర్టిఫికేట్స్ రావాల్సిన యేసు నామంలో వచ్చేసినట్టుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. దయామణి గారు విన్నపాన్ని కోరినారు. భర్త త్రాగు నుంచి విడిపించచ్చు, ఆ పాప చదువుల విజయాన్ని ఇచ్చి ప్రభా. అయ్యా ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంట్లో సమస్యలన్నీ తీర్చండి ప్రభా. నీకు వందనాలు. సాల్మన్ రాజు వైఫ్ ప్రభా నాయన ఏసయ్య నాయన. నిరీక్షణ గారు నెల్లూరు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. ఇంట్లోకి ప్రభా మరి ఏ పరిస్థితులు బట్టి ఇబ్బంది పడుతున్నారు, ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానం, సంతోషం దయచేయండి ప్రభా. ఆశీర్వాదం గారు నంద్యాల నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. కడుపు నొప్పి సంపూర్ణంగా తగ్గిపోవడానికి సహాయం చేయండి. సహోదరులు ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. ప్రసాద్ గారు కూడా ప్రభా యేసు నామములో వైజాగ్ నుంచి విన్నపాన్ని కోరిన, విదేశాలు ఉద్యోగం రావాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా నాయన తండ్రి. వారి తల్లిగారు సత్య గారు కూడా ప్రార్థన విన్నపాన్ని అడిగి ఉన్నారు. అద్భుతంగా ప్రభు నీ కుమారుడు విదేశానికి వెళ్ళి చక్కగా జాబ్లో సెటిల్ అయిపోతుందని నీకు వందనాలు. మీరు బ్లెస్ చేయండి ప్రభా. అటు విధంగా నాయన సుబ్రహ్మణ్యం గారు కూడా రాజమండ్రి నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం కావాలని చెప్పి ప్రభా నాయన యేసయ్య నీకు వందనాలు తండ్రి. సర్జరీ అనేది లేకుండా దేవుడు మరి శ్రీదేవి గారి యొక్క తండ్రి గారిని ముట్టుకొని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ప్రభా. హార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్లెస్ చేయండి. ఆయుష్ ఆరోగ్యంతో నింపండి ప్రభా. నీకు వందనాలు. ఆ విధంగా పేరు పేరున అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు. ఇంకెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా వాళ్ళు ముట్టుకొని స్వస్థపరచమని ప్రభా. వాళ్ళకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించి రక్షించి నీ మార్గం గుండా వెళ్ళి గొప్ప దీవెనలు పొందుకునే కృపా ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇలా మీ కొరకు నిత్యము మేము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మేము విన్నపాలు మాకు తెలియపరచండి. దేవుని ఆత్మ మీకు తోడై ఉండును గాక.